హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ DDS మూవీ రివ్యూ. ఐ ఫైండ్ యూ ఇది నెట్ఫ్లిక్స్ క్రైమ్ డ్రామా సిరీస్. ఇప్పుడైతే మనకు తెలుగులో అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు ఈ సిరీస్ అయితే కంప్లీట్ అయితే చేశా. ఇంకా ఈ సిరీస్లో టోటల్గా 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 40 minutes దాకా అయితే ఉంది. సో మొత్తం అయితే సిరీస్ అయితే చూసా. ఈ సిరీస్ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ సిరీస్ విషయానికి వస్తే, ఈ సిరీస్లో డేవిడ్ అనే ఒక అతను అయితే మాత్రం తన కొడుకుని తనే చంపిండి అనేది ఒక కేసులో అయితే దాన్ని అయితే ఒక 5 సంవత్సరాల దాకా జైల్లో అయితే ఉంటాడు. అయితే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ కొడుకు మళ్ళీ బతికే ఉండనేది తనకైతే తెలుస్తుంది. అయితే వాళ్ళ కొడుకుని మళ్ళీ అతను ఎలా ఫైండ్ చేసి ఎలా తగ్గించుకుంటూ ఇవన్నీ ఇంక మీరైతే ఈ సిరీస్లో చూసి అయితే తెలుసుకోవాలి. నాకైతే సిరీస్ పెద్దగా అయితే ఏమంత అనిపించలా. క్రైమ్ అయితే పెద్దగా అయితే ఏం నచ్చలేదు. లాస్ట్లో ట్విస్ట్ ఒకటి కొద్దిగా పర్వాలేదు, బాగా అనిపించింది. అంతకుమించి సిరీస్ అయితే నాకైతే పెద్దగా చెప్పుకోదగ్గ సీన్స్ అయితే ఏమంత అనిపించలా. స్టార్టింగ్లో కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే బిల్డ్ చేస్తుంది, కానీ అంతకుమించి అయితే ఏమి ఉండదు. మధ్య మధ్యలో కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి, అవి బాగానే అనిపిస్తాయి. కాకపోతే నాకైతే పెద్దగా అయితే ఏం నచ్చలేదు సిరీస్ అయితే ఓవరాల్గా. ఆ క్రైమ్ ఎలిమెంట్స్ ఇవన్నీ అయితే నాకైతే సరిగ్గా అయితే ఎక్కలేవు. మెయిన్ ప్రాబ్లం అయితే సిరీస్ స్టార్ట్ అయిన కానీ అయితే చాలా స్లోగా ఉంటుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. మొత్తం కలిపినా కానీ 5 hours 30 minutes ఎంత ఉంటుంది అంటే అంత రన్ టైం తక్కువగా ఉన్నా కానీ వెబ్ సిరీస్కి ఎందుకో చాలా ల్యాగ్గా చాలా బోరింగ్గా అయితే అనిపిస్తుంది. ఎక్కడైతే రేజీగా ఎలా అయితే అలా సిరీస్ అయితే దాని కారణంగా అయితే చాలా స్లోగా అనిపించింది నాకు. దాని కారణంగా అయితే అసలు నాకైతే సిరీస్ అయితే నచ్చలా. ఇన్ కేసు మీకు ఒక స్లో బర్నర్డ్ క్రైమ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ సిరీస్ అయితే ట్రై అయితే చేయండి. నాకైతే మాత్రం పెద్దగా అయితే ఏం నచ్చలేదు. మీరు కానీ చూడాలనుకుంటే ఈ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో మంచి తెలుగు డబ్బింగ్తో అవైలబుల్గా అయితే ఉంది, చూసేయండి. నాకైతే మాత్రం చూస్తున్నాను సోప్ అయితే బోర్ అనిపించింది. మీరు ఇష్టం మరి చూడాలనుకోని చూసేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్తో అవైలబుల్గా అయితే ఉంది. ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అంటే ఏం లేదు. కాకపోతే ఒక 2 దిక్కలైతే 2 లిప్ లాక్ సీన్స్ ఉంటాయి అంతే, అంతకు మించి అయితే ఏమి ఉండదు. కాబట్టి ఫ్యామిలీతో కలిసి కూడా చూసుకోవచ్చు. ఇంకా ఈ సిరీస్ రివ్యూ అయితే మాత్రం ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.